Hi friends, today we are going to discuss about process of division in between the fractions. రెండు భిన్నాల మధ్య భాగహార ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకుందాం. సో division nothing but look at here one example. For example, 18 which is divided by 2. 18 is dividing by 2. 18 ని 2తో భాగిస్తున్నాను నాన్న. Symbolically it is written as 18 divided by 2. So 18 which is divided by 2 means in fractional form 18 is divided by 2. భిన్న రూపంలో ఈ విధంగా రాసాం నాన్న. So same number 18 is written as 18 ones are 18. 18 ఏమని రాసాను నాన్న? 18 ఒకటిలో 18 divided by 2. So 18 by 2 is nothing but 18 into 1 by 2. 18 into 1 by 2. 18 is written as here 18 1 ja 18 divided by 2. So 18 into 1 by 2. Nothing but half the value of 18 is 9. If 18 which is divided by 2 means answer 9 now. So look at here for this from this example. Here division symbol is given. Division is nothing but multiplication with multiplication, process of multiplication with its reciprocal. What is the reciprocal of 2? Reciprocal of 2 is 1 by 2. Reciprocal of 2 is 1 by 2. Multiplicate inverse of 2 is 1 by 2. రెండు యొక్క గుణకార విలోమము 1/2. భాగహారం అనేది దాని యొక్క రెండు యొక్క గుణకార విలోమము యొక్క లబ్ధము. డివిజన్ నథింగ్ బట్ హియర్ వి అబ్జర్వ్ దట్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ విత్ ఇట్స్ రెసిప్రోకల్. 18ని 2తో భాగించమంటే ఏం చేశానన్నా? 18ని లబ్ధమే ఇది. రెండు యొక్క గుణకార విలోమం ఎంత? 1/2గా మారిపోయింది. చూడు 2 అనేది ఏమైంది? 1/2గా మారిపోయింది. సో రెసిప్రోకల్ ఆఫ్ 2 ఈజ్ 1/2. తర్వాత ఏం చేస్తున్నానా? భాగహారం అనేది ఏమైంది? గుణకారంగా మారిపోయింది. సో భాగహారం అనేది సంఖ్య యొక్క గుణకార విలోమము యొక్క లబ్ధము. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ multiplication with its reciprocal. భాగహారం అనేది సంఖ్య యొక్క గుణకార విలోమం యొక్క లబ్ధానికి సమానం. సో హియర్ నానా what is the reciprocal of the given number? Reciprocal of the given number గుణకార విలోమం అంటే ఏంటి? So let us observe some examples. Look at here. Write the multiplicative inverse of the following. క్రింది సంఖ్యలకు గుణకార విలోమాలు రాయండి. సో multiplicative inverse nothing but just interchanging numerator and denominator. The process of interchanging numerator and denominator is nothing but it's a reciprocal multiplicative inverse. ఒక భిన్నం యొక్క లవహారాలను పరస్పరం మార్చితే లవమును హారముగాను హారమును లవముగాను మారిస్తే ఏర్పడేటువంటి ఈ ప్రక్రియనే దాని యొక్క గుణకార విలోమము అంటున్నారు. సో 5 న్యూమరేటర్ ఈజ్ converted into denominator and denominator is modified to numerator. సో లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను పరస్పరం మారిస్తే ఏర్పడేటువంటి భిన్నాన్ని దీని యొక్క గుణకార విలోమము అంటారు. సో multiplicative inverse nothing but reciprocal. Same multiplicative inverse is nothing but reciprocal. Another name of multiplicative inverse is reciprocal. సో గుణకార విలోమము అంటే just we need to interchange both numerator and denominator. గుణకార విలోమం అంటే లవహారాలను పరస్పరం మార్చాలి. హియర్ నానా మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5/2 రెసిప్రోకల్ ఆఫ్ 5/2. ఈ సంఖ్య యొక్క గుణకార విలోమం రెసిప్రోకల్. ఇక్కడ ఏమంటారు నానా? చూడండి ఇక్కడ 1 minute నానా 1 minute. రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నానా రెండు కూడా ఒకటేమ్మా. రెసిప్రోకల్ అని పెద్ద తరగతుల్లో వాడతారు మీరు. సో రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో నథింగ్ బట్ 5/2 హియర్ 5/2 రెసిప్రోకల్ ఈజ్ 2/5. సింబల్ సేమ్ అలాగే ఉంటుంది అన్న, గుర్తు అలాగే ఉంటుంది. 3/2 రెసిప్రోకల్ ఆఫ్ 3/2 3/2 యొక్క గుణకార విలోమం 2/3. Here 4/-3 4/-3. Just we need to interchange both numerator and denominator. లవహారాలను మాత్రమే మార్చండి.
సో 4/3 ఏమవుతుందనా 3/4 సేమ్ మైనస్ మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో హియర్ రెసిప్రోకల్ ఆఫ్ 5/2 ఈజ్ 2/5. 5/2 యొక్క గుణకార విలోమం 2/5. 1/1 యొక్క గుణకార విలోమం 1/1. నథింగ్ 1/1. రెసిప్రోకల్ ఆఫ్ 1 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. 1కి దానికి అదే గుణకార విలోమం అవుతుంది. సో దీస్ ఆర్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నథింగ్ బట్ చేంజింగ్ both numerator, interchanging both numerator and denominator. లవహారాలను పరస్పరం మారిస్తే ఏర్పడేదే గుణకార విలోమం. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేస్తానన్నా చేంజ్, వీ నీడ్ టు చేంజ్ ద సింబల్. సంకలన విలోమం అంటేనేమో ఎడిటివ్ ఇన్వర్స్ అంటేనేమో ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్ తీసుకుంటాము, ప్లస్ ఇస్తే మైనస్ తీసుకుంటాము. గుర్తులలో వ్యతిరేకతను విశదీకరించే దాన్నేమో సంకలన విలోమం అంటారు. సో బోత్ ఇంటర్చేంజింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విచ్ ఈస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ద గివెన్ నెంబర్, మల్టిప్లికేటివ్నెస్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఒక భిన్నం యొక్క గుణకార విలోమం అంటే లవహారాలు పరస్పరం మారుతాయి. లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను మార్చడమే గుణకార విలోమం. సో హియర్ డూ ద ఫాలోయింగ్ డివిజన్స్. క్రింది భాగహారాలు చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 4 నానా. సో ఇక్కడ లుక్ ఇట్ హియర్ 18 విచ్ ఈస్ డివైడెడ్ బై 3/4. 18 డివైడెడ్ బై 3/4. ఆల్రెడీ ఇలా కనుక్కున్నాం. ఏమనుకున్నానన్నా భాగహారము అంటే ఏమీ లేదు, సంఖ్య యొక్క గుణకార విలోమము యొక్క లబ్ధము. 3/4 యొక్క గుణకార విలోమం ఎంత నానా 4/3. 3/4 యొక్క గుణకార విలోమం 4/3. ఒక నిమిషం ఇక్కడ చూడండి, 3/4 యొక్క గుణకార విలోమం 4/3. ఒక భాగహారం అనేది సంఖ్య యొక్క గుణకార విలోమపు లబ్ధానికి సమానం. సో డివిజన్ ఈజ్ నథింగ్ బట్ multiplication with its reciprocal. Multiplication by reciprocal of 3/4 ఎంత నానా 4/3. So here nana 18 is written as 3 6 18. 18 3 6 18 అని రాశాను. into 4 divided by 3. 3 get cancel, answer 6 4 24. Okay, next 5 divided by 3 plus 4/7. 5 divided by 3 and 4/7. Here this is a mixed fraction. Here it is in the form of mixed fraction. Idi misrama binnam nana. So we need to convert. We are going to convert into improper fraction. Same 5 taken as it is. 5 is taken as same as it is. 5 ను అలాగే తీసుకున్నాము. డివిజన్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to convert this fraction into improper. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. How can we multiply nana? Multiply the 7 and 3. 7 3s are 21. Plus 4 divided by 7. Here it is the process of converting into improper. 7 3 is a 21 plus 4 25/7. 5 divided by mixed fraction which is converted into improper. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాం. హియర్ డివిజన్ we need to remember నాన్న, ఇది బాగా గుర్తుకుంచుకోవాలి. ఏమని? డివిజన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ విత్ ద గివెన్ రెసిప్రోకల్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో భాగహారం అనేది మనం భాగించేటువంటి సంఖ్య యొక్క గుణకార విలోమానికి సమానం అవుతుంది. 5 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 25/7. రెండో భిన్నాన్ని మారుస్తున్నాం నాన్న. దేనితోటైతే భాగిస్తున్నామో ఆ భాగించేటువంటి సంఖ్యకి గుణకార విలోమం. 25/7 యొక్క గుణకార విలోమం 7/25. డివిజన్ నథింగ్ బట్ multiplication with its reciprocal. So 5 into 7, 25 is written as, here denominator 25 is written as 5 5s. 5 both are get cancelled, remaining value 7/5. Look at another example here. Division in between the two fractions. So 4/9, there is no change in the first value. మొదటి విలువలో మార్పు ఏమీ ఉండదు నాన్న. సేమ్ 18 5 4/9 అలాగే తీసుకున్నాం. డివిజన్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ బై ఇట్స్ రెసిప్రోకల్. భాగహారం అనేది ఏంటి? గుణకారం. దేని యొక్క గుణకారము? ఇవ్వబడిన సంఖ్య యొక్క గుణకార విలోమం. రెసిప్రోకల్ ఆఫ్ 4/5 ఈజ్ 5/4. 5 దీన్ని ఇంటూ, డివిజన్ అనేది ఏమవుతుందన్నా ఇంటూగా కన్వర్ట్ అయింది. 4/5 ఏమవుతుందన్నా 5/4. హియర్ లుక్ ఇట్ హియర్ నానా, 4 get cancel, beta
here, look at here, here 4 get cancel, 4 cancel nana kaleda, wait, okay nana, okay, 4 get cancel, 5/9, okay. So these are the divisions in between the fractions. భిన్నాల మధ్యలో ఇవేంటివి భాగహారాలు. Now we are going to discuss about the decimal numbers and decimal fractions. What is the difference between these two? దశాంశ సంఖ్యలకి దశాంశ భిన్నాలకి మధ్య వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. డెసిమల్ నెంబర్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. లెట్ us observe the difference between these two. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏందో మనం కనుక్కుందాం. హారముల యందు 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ ఇలా ఒకటి తర్వాత అన్ని సున్నాలు చేరితే ఈ రకమైనటువంటి భిన్నములను దశాంశ భిన్నములు అంటారు. ఈ దశాంశ భిన్నములను సులభంగా దశాంశ రూపంలోనికి మార్చవచ్చు. డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్ మీన్స్ ఇన్ ఏ ఫ్రాక్షన్ whereas the denominators which are equal to, where are the denominators which is equal to 10, 100, 1000, 10,000, etc., then such type of fractions are said to be decimal fractions. Okay, భిన్నాల్లో ఇక్కడ fractions లో నానా if the fraction which contains so 10, 100 and 1000, 10,000, etc. in the denominators, then such type of fractions are said to be decimal fractions. ఇక్కడ చూడండి నానా, ఇది భిన్నం నానా. ఆల్ దీస్ ఆర్ ద ఫ్రాక్షన్స్ హియర్. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ, సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ, సమానత్వానికి ఎడమ వైపు ఉన్నటువంటి ఈ భిన్నాల్లో హారాలన్నీ కూడా చూడండి. డినామినేటర్ 10, డినామినేటర్ 100, డినామినేటర్ 1000, డినామినేటర్ 10,000. హియర్ డినామినేటర్స్ విచ్ ఆర్ 10, 100, 1000 and 10,000. ఈ భిన్నాల్లో హారాలు 10లు కానీ 100లు కానీ 1000లు కానీ 10,000 కానీ ఈ విధంగా ఉంటే ఈ రకమైన భిన్నాలను ఏమంటారంటే నాన్న దశాంశ భిన్నాలు అంటారు. దశాంశ భిన్నాలు, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ సెడ్ టు బి డెసిమల్ ఫ్రాక్షన్స్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్? దశాంశ భిన్నంలో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ this decimal fraction? అంటే here 10 is expressed as, look at here, 10 is expressed as 2 5s are 10. 10 ఏమని రాయొచ్చు నాన్న? 2 5లు 10 అని రాస్తాం. 100ని ఏమని రాయొచ్చు చూడనా? 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇక్కడ 2 సున్నాలు ఉంటే 2 is double time, 5 is also double time. 3 zeros ఉన్నాయి నాన్న ఇందులో. 1000 which contains 3 zeros. Therefore 2's are multiplied 3 times and 5 is also multiplied 3 times. Here 3 zeros, equal number. How many number of zeros are there? 3 zeros. So here 2 is multiplied 3 times and 5 is also multiplied 3 times. What about 1000 nana? 10,000 which contain 4 zeros nana. Here 2 is multiplied 4 times and 5 is also multiplied as 4 times. వెయ్యిని ఇక్కడ 4 సున్నాలు వస్తే 2 4 సార్లు గాను 5ను 4 పర్యాయాలు గుణిస్తున్నాం. 3 సున్నాలు వచ్చినప్పుడు 2ను 3 పర్యాయాలు 5ను 3 పర్యాయాలుగా గుణించాం. 100 వచ్చినప్పుడు 2ని 2 పర్యాయాలు 5ను 2 పర్యాయాలు గుణించాం. ఒకే సున్నా వస్తే 2 ఒకసారి 5 ఒకసారి గుణించడం జరిగింది. అంటే దశాంశ భిన్నాలలో దశాంశ భిన్నాల యొక్క హారాలను 2 మరియు 5ల యొక్క లబ్దంగా రాయవచ్చు, జతలుగా రాయవచ్చు. 2 5 ఒక జత, 2 5 2 5, ఇక్కడ 2 జతలు ఉన్నాయి నాన్న. సో హియర్, so in the decimal fractions here denominators are written as product of 2 and 5. denominators can be expressed in the product of 2 and 5. హారాలన్నిటి కూడా 2 5ల యొక్క లబ్దంగా రాయవచ్చు. ఆల్ దీస్ ఆర్ సెడ్ టు బి టర్మినేటింగ్ డెసిమల్స్. వీటిని ఏమంటారు నాన్న అంటే అంత్యము గల దశాంశాలు అంటారు. సింపుల్గా వీటిని ఆల్ దీస్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్. దీస్ డెసిమల్ ఫ్రాక్షన్స్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్ నెంబర్. దీస్ ఆర్ ద డెసిమల్ ఫామ్. దశాంశ రూపంలోనికి మారుస్తున్నాము. ఇవేమో డెసిమల్ ఫ్రాక్షన్ నానా, ఇవేమో దశాంశ భిన్నాలు, ఇవేమో దశాంశ సంఖ్యలు, డెసిమల్ నెంబర్. సో హియర్ లుక్ ఎట్ హియర్ 256 same as it is while converting into decimal form. దశాంశ రూపంలోనికి మార్చేటప్పుడు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, న్యూమరేటర్ ఈజ్ టేకెన్ యాజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నానా.
256 which is divided by 10. 256ని 10తో భాగిస్తే ఆన్సర్ ఏమవుతుందనా 25 రూపీస్ 25.6 వచ్చేస్తుంది. ఎలా? ఒక సున్నా ఉంటే ఈజీ ప్రాసెస్ ఏంటి నాన్న అంటే సో డివిజన్ చేస్తున్నాం నాన్న. while in the division process the value will be decreases. భాగిస్తే ఒక సంఖ్యను 10తో కానీ ఏ సంఖ్యతోటైనా ఒక సంఖ్యను ఏ సంఖ్యతో భాగించినా కూడా దాని విలువ తగ్గుతుంది. ఒక సంఖ్యను 10తో గుణించామనుకోండి, గుణిస్తేనేమో విలువలు పెరుగుతాయి, భాగిస్తేనేమో విలువలు తగ్గుతాయి. గుణిస్తే విలువలు పెరుగుతాయి, భాగిస్తేనేమో విలువలు తగ్గుతాయి. ఇక్కడ ఏమని చూడండి, 256ని 10తో భాగిస్తున్నాము. భాగించినప్పుడు విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతుంది అన్నప్పుడు దశాంశాన్ని decimal is more towards the left side of equal number of zeros. ఎన్ని సున్నాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాలు ఎడమ వైపుకు జరపండి. 256 is given. Actually here is the decimal. ఇక్కడ ఉంది నాన్న. దశాంశాన్ని ఒక స్థానము ఎడమ వైపుకు జరపండి. భాగించేటప్పుడు దశాంశాన్ని ఎడమ వైపుకు జరపండి. ఒక అంకె తర్వాత దశాంశం తీసుకున్నాం. Here 5674 which is divided by 100 నాన్న. While in division the value will be decrease. భాగిస్తే ఏమైతుంది? విలువ తగ్గుతుంది. తగ్గుతుంది అంటే దశాంశం అనేది ఏమైతుంది? ఎడమ వైపుకు జరగాలి. సో ఎన్ని స్థానాలు జరగాలి? కింద 2 సున్నాలు ఇచ్చినప్పుడు 2 స్థానాలని దశాంశాన్ని 2 స్థానాలకి మారుస్తాము. ఇక్కడ ఏం లేదు నాన్న. 256 ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్ 256 ఉంది నాన్న. 256 ఇట్ ఈస్ నథింగ్ బట్ 256 ఉంది నాన్న. దీన్ని ఏమని రాయొచ్చు నాన్న? 256 ఇక్కడ చూడండి 256.0. సో 256 ఈజ్ నథింగ్ బట్ 256.0. ఇక్కడ ఏం లేదు దశాంశం అంటే నాన్న 0.0. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 85 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 85 ఈజ్ దేర్. 85 ఏమని రాస్తున్నాం నాన్న? 85 విచ్ ఈజ్ రిటన్ యాజ్ 85.0. 85 ఏమని రాస్తున్నాము? 85.0 రాస్తున్నాం. దశాంశం లేదు. హియర్ డెసిమల్ ఈజ్ నాట్ గివెన్ మీన్స్ 0.0. Here decimal is not given means it is nothing but decimal 0.0. So here 256 divided by 10. Actually decimal is here. We need to move the decimal up to 1 digit towards the left side. So ఒక సున్నా ఇస్తే దశాంశాన్ని ఒక స్థానం ఎడమవైపు జరిపినాం. కింద 2 సున్నాలు ఇచ్చినప్పుడు నాన్న దశాంశాన్ని 2 స్థానాలు పక్కకి జరపాలి, ఎడమవైపు జరపాలి. 3 సున్నాలు ఇచ్చినప్పుడు దశాంశాన్ని 1 2 3 స్థానాలు ఎడమవైపు జరిపాం. 4 సున్నాలు ఇచ్చినప్పుడు నాన్న ఒకవేళ 4 సున్నాలు ఇస్తే దశాంశాన్ని 4 స్థానాలు ఎడమ వైపు జరుపుతున్నాము. సో హియర్ వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డివిజన్ సో వాల్యూ విల్ బి గోయింగ్ టు డిక్రీజ్. దీని విలువలు తగ్గుతున్నాయంటే డెసిమల్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. డెసిమల్ని భాగించేటప్పుడు ఏం చేయాలన్నా? దశాంశాన్ని మూవింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. How many digits we have to move? The equal number of zeros. సున్నాలు ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమున్నాయి నాన్న? Here 4 zeros are there. That's why decimal is moved towards the left side of 4 digits. After the 4 digits, so we should keep decimal. Here after 3 digits, we should keep decimal. Here after 2 digits, we should keep decimal. Here after 1 digit, we should keep decimal. Moving towards the left side. భాగించేటప్పుడు దశాంశాన్ని ఎడమ వైపు జరపాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న లుక్ ఎట్ హియర్ అనదర్ ఎగ్జాంపుల్. వైల్ ఇన్ ద మల్టిప్లికేషన్ గుణించేటప్పుడు చూడండి 25.689 into here into 1000 into 100 is given. So while here we are multiplying, not division, so not dividing, here just we are multiplying. Here division, here it is division, ఇక్కడ భాగిస్తున్నాం. Here it is multiplication, ఇక్కడ గుణిస్తున్నాం. గుణించేటప్పుడు విలువ పెరుగుతుంది, భాగించేటప్పుడు విలువ తగ్గుతుంది. So while in the process of multiplication, here same number 25689 same as it is taken. 25689 same as it is taken. Actually here is the decimal. After the 5 here is the decimal. In between 5 and 6 here is the decimal.
this decimal, while in the multiplication, while in the process of multiplication, we need to move this decimal to right side. ఇక్కడ ఏందన్నా గుణించేటప్పుడు దశాంశాన్ని కుడివైపు జరపండి. గుణించేటప్పుడైతేనేమో కుడివైపు జరుపుతాము, భాగించేటప్పుడేమో ఎడమ వైపు జరుపుతాం. while in the process of division, just we need to move decimal towards left side. Here, while in the process of multiplication, we need to move this decimal towards the right side. ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కదా, 2 zeros. We need to move the decimal up to 2 digits towards right side. 1 1 2. Here the decimal will be here. ఓకేనా? ఇక్కడ చూడండి గుణించేటప్పుడు దశాంశాన్ని కుడివైపు జరిపాం. and see another example. Look at here. For example, 45.56 something is there into here it is given as 1000 nana, here it is given as 1000. So what about this multiplication? Here we are multiplying by hundreds and thousands. Here we are divided by 110,000 and 10,000. So గుణించేటప్పుడు while in the process of multiplication, the value will be increases. గుణిస్తే విలువ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందనా, here it is written as same. Look at here, 4568, same number as it is taken. Actually, where is the decimal? In between 5 and 4, here is the decimal. This decimal is moving towards the right side. గుణించేటప్పుడు ఎటువైపు జరపాలి? కుడివైపు జరపాలి. ఎన్ని స్థానాలు నానా? Here 3 zeros are there. That's why we need to move 3 digits towards the right side. 1 1 2 3. After 3 digits we should keep decimal. సో 3 స్థానాలు కుడివైపు. గుణించేటప్పుడైతేనేమో కుడివైపు జరుపుతాం దశాంశాన్ని, భాగించేటప్పుడైతేనేమో ఎడమవైపు. ఎందుకంటే భాగిస్తే విలువ తగ్గుతుంది, గుణిస్తే విలువ పెరుగుతుంది. Here these are the few examples. So according to division and multiplication, decimal numbers. So convert the following decimal fractions into decimal form. These decimal fractions are converted into decimal form. దశాంశ భిన్నాలని దశాంశ సంఖ్యలుగా మార్చానన్నా. So also express them in expanded form. దీన్ని విస్తృత రూపంలోనికి వ్యక్తపరచండి అన్నాడు. 25.6 which is written as, look at here నాన్న, దీన్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి. 20 plus 5 plus 6 means 0.6 means 6 by 10. It is written as 6 by 10. 56.74, 50 plus 6 plus 7 by 10. 7 in the first place, it is in the first place, so 1 zero is taken. It is in the second place, 2 zeros are taken. So మొదటి స్థానంలో ఉన్న అంకెకేమో బై 10 పెడుతున్నాను, రెండవ స్థానంలో ఉన్న అంకెకేమో 1, రెండవ స్థానంలో ఉన్న అంకె 2 సున్నాలు. So here 356, nothing but 0.356. While we are decimal, expanding this decimal form, 0 plus 3 by 10 in the first place, 3 by 10 in the second place, 5 is in second place, 5 by 100, 6 is in third place, 6 by 1000. So మొదటి స్థానంలో ఉన్న ఒక సున్నా, రెండవ స్థానంలో ఉంటే 2 సున్నాలు, మూడవ స్థానంలో ఉంటే 3 సున్నాలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నానా, so look at here another example. I want to give you one more example. So not related to our exercise. For example, here 6,587 divided by 0 point. Actually, here it is taken as, wait nana, 60 point. Wait, sorry, 6.585. Here it is the decimal number. We need to convert into so fractional form. Fractional form lo rasetappudu em rasana, here after the decimal 3 digits are there. That's why by removing the decimal we need to keep 3 zeros, 1 0 0 0. So here 6,585 divided by 1000. దీన్ని ఏమని రాస్తున్నాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఏముంది అంటే నాన్న, 0.005.
సో ఎస్ దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇది చెప్పాలనుకున్నాను, నేను మర్చిపోయి వేరే చెప్పాను. సో 0.005. హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్ దిస్? 5 ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. 5 ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ థర్డ్ ప్లేస్, మూడవ స్థానంలో ఉంది నాన్న. ఒకటో స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం. సో 5 బై థర్డ్ ప్లేస్లో ఏముంటే ఏం రాస్తున్నానన్నా? థర్డ్ ప్లేస్లో ఉంటే ఏమవుతుంది? థర్డ్ ప్లేస్లో ఉంటే 3 zeros, సెకండ్ ప్లేస్లో ఉంటే 2 zeros, ఫస్ట్ ప్లేస్లో ఉంటే 1 0. హియర్ దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఈ విధంగా మనం ఏం చేస్తున్నానన్నా? గుణించమంటే గుణిస్తున్నాము, భాగించమంటే భాగిస్తున్నాము. భాగించేటప్పుడేమో విలువలు తగ్గుతాయి. సో దశాంశం అనేది ఎడం వైపుకి వెళ్తుంది, గుణించేటప్పుడు దశాంశం అనేది కుడివైపు. వైల్ ఇన్ ద మల్టిప్లికేషన్ డెసిమల్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డివిజన్ decimal is more towards the left side. Okay, while in the division just you had to move the decimal towards the left side, and while in the multiplication you should move the decimal towards right side. Here what are the places, what are the places in the decimal number? For example, here it is given as 9325.4687. ఇండివిజువల్గా చదవాలి నాన్న, విడివిడిగా చదవాలి. వీటిని 4687 అని చదవకూడదు. 9325.4687. సో 9325.4687. Here these are the numbers. So what are the places? Look at here nana. First these units, tens, hundreds, thousands. Already we know Indian system. In Indian system, సో హిందూ అరబిక్ సంఖ్యామానంలో 5 ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం. 1లు, 10లు, 100లు, 1000 అని రాస్తాం నాన్న. ఇవి స్థానాలు. దశాంశం తర్వాత డెసిమల్, దిస్ ఈజ్ ద డెసిమల్ ప్లేస్. దశాంశము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో పాయింట్ అంటారు నాన్న. పాయింట్, దాని తెలుగులో దశాంశము. ఆఫ్టర్ ద పాయింట్ హియర్ ఇట్ ఈస్ ద ప్లేసెస్ ఆఫ్ 10th ప్లేస్. దీన్ని ఏమంటారు నాన్న? 4 ఈజ్ ఇన్ 10th ప్లేస్, 6 ఈజ్ ఇన్ 100th ప్లేస్, 8 is in 1000th place, and here so ఇది ఒకటి పొరపాటుగా వచ్చింది. వెయిట్ నాన్న. 1000th place. వెయిట్. సో here it is 1000th, th. సో 10th, 100th, 1000th, 10,000th place. సో శతాంశము అంటాం. దశాంశం తర్వాత కుడివైపు గల స్థానం శతాంశము. దశాంశం నాన్న ఇక్కడ సారీ పొరపాటు జరిగింది నాన్న, ఇది డెసిమల్ బిట. సారీ ఇక్కడ నాన్న డెసిమల్. ఒక్క నిమిషం మారుస్తున్నాను. ఇది పొరపాటు జరిగింది. సో ఓకే నాన్న, ఇది ఇక్కడికి రావాలరా. చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు. హియర్ దశాంశం డెసిమల్ నాన్న ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్న దశాంశం, ఈ స్థానాన్ని దశాంశం అంటాము. శతాంశము నాన్న, ఇది శతాంశము. తప్పు జరిగింది ఇక్కడ, పొరపాటు ఏదో ఇక్కడో జరిగింది. సో ఒక్క నిమిషం. హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. ఓకే, ఇది ఇక్కడికి దశాంశము. ఇది నాన్న నేను పొరపాటుగా తీసుకున్నాను. సో ఇది దశాంశము. తర్వాత నాన్న ఇక్కడికి వచ్చేసి శతాంశము అవుతుంది నాన్న. ఇది శతాంశము. ఈ శతాంశం అనే ప్లేస్ మారుతుంది చూడండి. ఈ శతాంశం అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్న అగైన్ ఈ సహస్రాంశం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇది దశ సహస్రాంశము, శత సహస్రాంశం. దశాంశం తర్వాత పాయింట్ తర్వాత ఉండేది ఇది దశాంశము నాన్న. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేస్తుంది, దశాంశము అంటాము. పీడిఎఫ్లోకి వెళ్ళిపోయింది. ఇందులోకి నాన్న ప్లేస్ సరిపోక నేను మాడిఫై చేయట్లేను. ఓకే, సో ఇది ఈ స్థానము దశాంశం అవుతుంది. ఇది అలాగే ఉంటుంది నాన్న, ఇది లేదు. దశాంశం అనే స్థానం పోయింది. తర్వాత నాన్న ఇది శతాంశము అవుతుంది. ఈ స్థానం వచ్చేసి దశాంశం అయిపోయింది. తర్వాత ఇది శతాంశము.
దశాంశము, శతాంశము, తర్వాత నాన్న సహస్రాంశము అనేది ఇక్కడ వస్తుంది నాన్న. సహస్రాంశము, తర్వాత దశ సహస్రాంశము అంటాము. ఇది ఈ స్థానంలోకి వచ్చేస్తుంది. దశ సహస్రాంశము. ఓకే, ఇవి తీసేద్దాం. సో ఓకేనా, డెసిమల్ దశాంశము నాన్న. ఈ డెసిమల్ అలాగే ఉంటుంది. దీన్ని దశాంశము అంటాము, శతాంశము, సహస్రాంశము, దశ సహస్రాంశము అంటారు. సో ఈ విధంగా సో ఏముంటాయి నాన్న, స్థానాలు, దశాంశం యొక్క స్థానాలు ఈ విధంగా మనం మారుతూ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి, ఒకట్లు, పదులు, వందలు, వేలు. ఇక్కడికి వచ్చేసి యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్. దశాంశానికి ఎడం వైపు అయితే నార్మల్గా మనకు ఉండే స్థానాలే ఉంటాయి. కుడివైపుకి వచ్చేస్తే 10th, 100th, 1000th, 10,000th, lakh, 10 lakh ఈ విధంగా అంటాం నాన్న. 4 ఈజ్ ఇన్ 4 అనేది ఎక్కడుంది, దశాంశం అనే స్థానంలో ఉంది. 6 అనేది శతాంశము అనే స్థానంలో ఉంది. 8 అనేది సహస్రాంశము అనే స్థానంలో ఉంది. 7 అనేది దశ సహస్రాంశము అనే స్థానంలో ఉంది. ఈ విధంగా మనం స్థాన విలువల్ని గుర్తిస్తాము. ఓకేనా నాన్న? సో ఓకే, డోంట్ వర్రీ. రైట్ ఈ విధంగా తీసుకున్నాం. తర్వాత చూడండి నాన్న. సో ఎక్సర్సైజ్ నెంబర్ 5. Put greater than and less than symbols in between the given numbers. Put greater than and less than in between the given symbol. ఇక్కడ 2 సంఖ్యలు ఇవ్వబడ్డాయి నాన్న. వీటిలో అసమానత్వ గుర్తు ఉంచాలి. 0.7 పెద్దదా, 0.07 పెద్దదా అన్నాడు. దశాంశం తర్వాత ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. ఇక్కడేమో ఒకటే స్థానం ఉంది నాన్న. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్టర్ ద డెసిమల్ హియర్ 2 digits are there. Here 2 digits are given. Here only single digit is given. So it is modifying 0.70. ఇక్కడ 2 స్థానాలు ఉంటే డెసిమల్ తర్వాత 2 digits ఉంటాయి. ఇక్కడ కూడా we are taking 2 digits. Here 0 is taken. 0.70, 0.07. Comparing that 70. Here nothing but it is 70. Here 7. 70 which is greater than 7. 70 అనేది ఏమైతుంది నాన్న, 7 కంటే పెద్దగా అవుతుంది. 0.70 which is greater than 0.07. Look at here నాన్న. Here after the 4 digits, here is the decimal. కుడివైపు నుంచి 4 స్థానాల తర్వాత దశాంశం ఉంది. ఇక్కడేమో ఒక అంకె తర్వాత మాత్రమే దశాంశం ఉంది. వైల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఆర్ కంపేరింగ్, కూడేటప్పుడు కానీ, తీసివేసేటప్పుడు కానీ, పోల్చేటప్పుడు కానీ గుర్తుకుంచుకోండి నాన్న. దశాంశంలోని దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ పార్ట్, పూర్ణాంక భాగము అంటారు. దిస్ ఈజ్ ఎ డెసిమల్ పార్ట్, దీన్ని దశాంశ భాగము అంటారు. దశాంశ భాగాలు సమానం చేసుకోవాలి. దశాంశం తర్వాత 4 అంకెలు ఉంటే కూడా ఇక్కడ కూడా 4 అంకెలు ఉండేలా చూడాలి. హియర్ ఆఫ్టర్ ద డెసిమల్ 4 digits are there. Here also equalizing. After the decimal here 4 zeros are take. 3 zeros are inserted. While inserting 3 zeros, here after the decimal 4 digits, here also after the decimal 4 zeros. ఇక్కడ 3 సున్నాలు చేర్చడం వల్ల ఇక్కడ దశాంశం తర్వాత 4 అంకెలు ఉంటాయి. ఇక్కడ కూడా దశాంశం తర్వాత 4 అంకెలు. సో now compare నాన్న. 75,000, here 70,000. 75 which is greater than 70. చూడండి 75 అనేది ఏమైతుందన్నా 70 కంటే పెద్దది. సో here after 4 decimal, ఇక చూడన్నా after the 4 digits here decimal is there. 4 అంకెల తర్వాత దశాంశం. ఇక్కడ ఏం 3 అంకెలే ఉన్నాయి నాన్న. పోల్చుకునేటప్పుడు ఏం చెప్పాను, దశాంశంలోని అంకెల సంఖ్యని సమానం చేయాలి. We need to equalize these digits after the decimal. So here 4 digits is there. That's why here another 0 is taken. ఇక్కడ చూడన్నా, ఇక్కడ కూడా నేను ఇంకొక సున్నాను చేరుస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 4789, 4 after 4 digits here decimal is there. Here also after the 4 digits here decimal is there. Now comparing 14 and 15. 14,789. So 15,640. 15 is greater than the 14. చూడండి ఒకటి సమానం ఉంటే రెండో అంకెలు 14 కంటే 15 పెద్దగా ఉంది నాన్న. సో 1.4789 which is less than
1.5640. While comparing the given numbers, while adding, while subtracting, కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ ఎక్కువ తక్కువలు పోల్చేటప్పుడు కానీ దశాంశంలో ఉన్న సంఖ్యల యొక్క అంకెల సంఖ్యను సమానం చేసుకోండి. 2 అంకెలు ఉంటే ఇక్కడ కూడా 2 అంకెలు ఉండాలి. 4 అంకెలు ఉంటే ఇక్కడ కూడా దశాంశం తర్వాత 4 అంకెలు వచ్చే విధంగా మార్చుకోవాలి. ఇక్కడ 4 అంకెలు ఉంటే ఇక్కడ కూడా 4 అంకెలు వచ్చే విధంగా మార్చుకోవాలి. హియర్ ఈక్వలైజింగ్ ద డిజిట్స్, ఈక్వలైజింగ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్, దశాంశం తర్వాత ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఏం చేస్తున్నాం, ఈక్వల్ చేస్తున్నాం. Here 2 digits, here also 2 digits, after the decimal 2 digits, 2 digits, after the decimal 4 digits, here also after the decimal 4 digits, here also after the decimal 4 digits, here also after the decimal 4 digits. By equalizing the number of digits after the decimal, దశాంశం తర్వాత ఉండే అంకెల సంఖ్యని సమానం చేసుకున్నప్పుడు వాటిని మనం కూడటం కానీ తీసివేయటం కానీ పోల్చడం కానీ సులభంగా జరిగిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ ద క్రిటికల్ ప్రాసెస్, ఇది కష్టం కాదు. హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే నానా. టుమారో విల్ డిస్కస్ అబౌట్ హౌ టు కన్వర్ట్ ద గివెన్ నార్మల్ నెంబర్ టు డెసిమల్ ఫామ్. సో ఇవ్వబడినటువంటి సంఖ్యని దశాంశ రూపంలో ఏ విధంగా మార్చొచ్చు అనేది నెక్స్ట్ రేపు చూద్దాము. ఇట్స్ ఎనఫ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.